అనగనగా ఒక ఊరిలో రాము, లక్ష్మి అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ చిన్నతనంలో ఒక అగ్ని ప్రమాదంలో చనిపోతారు. ఇంకా అప్పటి నుండి రాము తన చెల్లెలు లక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తను ఎంత కష్టపడినా పర్వాలేదు కానీ తన చెల్లెలికి ఎలాంటి కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకునేవాడు. తను అంత చిన్న వయసులో ఉండి కూడా తన చెల్లెలిని చదివించటం కోసం కూలి పనికి వెళ్తూ తనకు కడుపు నిండా అన్నం పెడుతూ ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు బ్రతికి ఉన్నప్పుడు వీళ్ళ చదువుల కోసమని కొంత డబ్బును పక్కన పెడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ డబ్బుని రాము చాలా పొదుపుగా వాడుతూ లక్ష్మిని చదివిస్తూ ఉంటాడు. అయితే లక్ష్మి రాముతో, అన్నయ్య, నేను బాగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ అవుదామనుకున్నాను, కానీ అమ్మా నాన్న చనిపోయారుగా, ఇంకా నన్ను అంత పెద్ద చదువులు ఎవరు చదివిస్తారు అని అంటుంది. అప్పుడు రాము, ఏంటమ్మా అలా అంటున్నావు? అమ్మా నాన్న చనిపోతే ఏమైంది? ఈ అన్నయ్య ఉన్నాడుగా నీకు, నిన్ను నేను చదివిస్తాను అని అంటాడు. ఇంకా అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇద్దరు యుక్త వయసుకి వస్తారు. రాము వాళ్ళ పొలంలో వాళ్ళ నాన్నగారు చేసే వ్యవసాయాన్ని రాము కూడా చేయటం మొదలు పెడతాడు. లక్ష్మి బాగా చదువుకుంటూ అన్ని పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే చదువుకొని పోలీస్ ఆఫీసర్ అయిపోతుంది. తన చెల్లెలిని చూసి చాలా సంతోషంతో తన కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంటాడు. ఈ అన్నా చెల్లెలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. అయితే లక్ష్మికి పండగలంటే చాలా ఇష్టంగా ఉండేది. చిన్నప్పటి నుండి కూడా ప్రతి పండగని జరుపుకుంటూ ఉండేది. ఇంకా అన్ని పండగల కంటే తనకి రాఖీ అంటే చాలా ఇష్టంగా ఉండేది. రాఖీ పండుగకి కొన్ని రోజుల ముందు నుండే పండగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో హడావిడి చేస్తూ అన్నయ్య నాకు అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ అన్నయ్యని ఆట పట్టిస్తూ ఉండేది. ప్రతి ఏడాది రాఖీ కడుతూనే ఉండేది. ఒకవేళ వాళ్ళ అన్నయ్య పనిలో పడిపోయి పొలం దగ్గర నుండి ఇంటికి రావటం ఆలస్యం అయిపోయినా కానీ వచ్చేదాకా కూడా ఉండలేక ఆ రాఖీ తీసుకొని అక్కడికే వెళ్ళి కట్టి వచ్చేది. ఇంకా ఇలాగే ఇద్దరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటారు. అయితే ఒకరోజు లక్ష్మి తన స్నేహితులని కలవడానికి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినాక తన స్నేహితులతో వాళ్ళ అన్నయ్య గురించి చెబుతూ వాళ్ళ అన్నయ్యకి తనంటే చాలా ఇష్టమని, తన కోసం ఏదైనా చేస్తాడని, అసలు మా అమ్మా నాన్న బ్రతికి ఉన్నా కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకునేవాళ్ళో కాదో నాకు తెలియదు, కానీ మా అన్నయ్య మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అసలు నేనింత పెద్దదాన్ని అయినా కానీ నన్ను ఇంకా చిన్నపిల్లలాగే చూస్తున్నాడు అని, మా అన్నయ్య నాకు నిజంగా దేవుడు ఇచ్చిన వరం అని గొప్పగా వాళ్ళ అన్నయ్య గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడు తను గొప్పలు చెప్పటం చూసి వాళ్ళ స్నేహితులు తన మీద ఈర్ష్యతో, మీ అన్నయ్య నువ్వు చెప్పినంత గొప్పవాడేమి కాదులే, అయినా మీ ఇంట్లో మీ అన్నయ్యదేగా పెత్తనమంతా, ఇప్పుడు ఇలాగే ఉంటాడు, రేపు మీ అన్నయ్యకి పెళ్ళయ్యాక మీ వదిన వచ్చినాక కొంగున పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, పిల్లలు పుడితే ఇంకా అసలు నువ్వెవరో కూడా గుర్తుండవు, అంతేకాకుండా రేపు ఏదో ఒక రోజున మీ అన్నయ్య నువ్విలా పోలీస్ అవ్వడానికి ఇంతలా పేరు తెచ్చుకోవడానికి కారణం తనే అని, అసలు తను పట్టించుకోకపోతే నువ్వు కూడా రోడ్డున పడేదానివని ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటాడు, ఇంకా మీ వదిన వచ్చినా అదే ఉద్దేశంతో నిన్ను అసలు లెక్క కూడా చేయదు అని లేనిపోనివన్నీ చెప్పి తన మనసు పాడు చేసి తన సంతోషాన్నంతా పోగొడతారు. ఇంకా లక్ష్మి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య లక్ష్మిని చూసి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అంటాడు. అప్పుడు లక్ష్మి, ఏమీ లేదులే అన్నయ్య, నేను బాగా అలసిపోయాను, నాకు బాగా నిద్ర కూడా వస్తుంది అని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా రాము తన చెల్లెలు అంత దిగులుగా ఉండటం చూసి తనకి కొంచెం బాధ కలుగుతుంది. ఇంకా లక్ష్మి తన గదిలోకి వెళ్ళి పడుకుంటే వాళ్ళ స్నేహితులన్న మాటలే గుర్తుకు వచ్చి, వాళ్ళు అసలు ఎందుకు అలా అన్నారు, వాళ్ళ అన్న మాటలు నిజమేనా, అయినా మా అన్నయ్య ఎందుకు మారిపోతాడు, మా అన్నయ్య అందరిలాంటి వాడు కాదులే, వాళ్ళకి మా అన్నయ్య మంచితనం గురించి తెలియదుగా, అందుకే అలా మాట్లాడారులే అని తనకు తానే సర్దు చెప్పుకొని పడుకొని నిద్రపోతుంది. ఇంకా తెల్లవారగానే తనని తొందరగా రమ్మని పోలీస్ స్టేషన్ నుంచి ఫోను వస్తుంది. ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయి బయటికి వస్తుంది. ఇంకా ఇంతలో రాము తన చెల్లి రాత్రి ఎందుకలా దిగులుగా ఉంది అని కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి పోలీసు డ్రెస్లో తన దగ్గరికి రావటంతో తనని చూసి రాముకి చాలా సంతోషం కలిగి, పోనీలే లక్ష్మి మామూలుగా వచ్చేసిందిలే అని సంతోషంగా తన చెల్లితో 2 మాటలు మాట్లాడి నవ్వుతూ
పోనీలే చెల్లెమ్మ, నేను చిన్నప్పుడు నుండి పడిన కష్టానికి ప్రతిఫలంగా ఆ దేవుడు నిన్నిలా పోలీస్ ఆఫీసర్ని చేశాడు. నాకు అదే చాలు. ఇప్పుడు అమ్మా నాన్న బ్రతికి ఉన్నా కూడా నిన్నిలా చూసి చాలా గర్వపడేవాళ్ళు అని తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడగానే రాము అన్న మాటకి, ఏంటి అన్నయ్య, అచ్చం నా స్నేహితులు అన్నట్లే మాట్లాడుతున్నాడు. నేనిలా పోలీస్ అవ్వడానికి అన్నయ్య ఒక్కటే కారణమా? అయినా నేను కష్టపడి చదువుకుంటే కదా ఇలా పోలీసునయ్యాను. అంటే నా స్నేహితులు చెప్పింది నిజమేనా? మా అన్నయ్య కూడా అందరిలాగా మారిపోతాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా లక్ష్మి, ఎందుకు రాత్రి నుంచి అలా ఉన్నావు? ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా, ఈ అన్నయ్య ఉన్నాడుగా, నీ సమస్యను తీర్చేస్తాను, నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు లక్ష్మి, నాకు సమస్య ఏమి లేదు, ఇకపై వస్తుందేమో అని భయంగా ఉంది అంతే అని అంటుంది. సమస్య వస్తుందా? ఏమి సమస్య అమ్మా చెప్పు అని అంటాడు. అప్పుడు లక్ష్మి, ఏమి లేదులే, నేను తొందరగా వెళ్ళాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసలేమైందో అర్థం కాక తనే చెప్తుందిలే అని తను కూడా పొలానికి వెళ్ళిపోతాడు. ఇంకా రోజు లక్ష్మి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడకుండా తన దారిన తను ఉంటూ ఉంటుంది. అసలు ఎందుకు అలా ఉంటుందో అడిగిన దానికి కూడా సమాధానం చెప్పటం లేదు. తను అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాక రాము తనలో తానే చాలా బాధపడుతూ ఉంటాడు. సరేలే, ఎప్పటికైనా మళ్ళీ తను మామూలుగా వచ్చి తనతో మాట్లాడుతుందిలే అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా అయితే సరిగ్గా 2 రోజుల్లో రాఖీ పూర్ణిమ రాబోతుంది. ప్రతి ఏటా ఈ పాటికి చెల్లి ఇంట్లో హడావుడి చేస్తూ అన్నయ్య నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉండేది. కానీ ఈ ఏడాదేమో అసలు నాతో మాట్లాడటం లేదు. మాకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ఎంతో ప్రేమగా ఉండే నా చెల్లి నాతో మాట్లాడడానికే ఇష్టం పడటం లేదు అని. సరేలే, రాఖీ పూర్ణిమ వస్తుందిగా, అప్పుడు అయినా కనీసం రాఖీ కట్టేటప్పుడు నాతో మాట్లాడుతుందిలే అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా తెల్లవారితే రాఖీ పండగ. ఇంకా తన చెల్లి రాఖీ కట్టి తనతో మాట్లాడుతుంది అని సంతోషంగా నిద్రపోతాడు రాము. ఇంకా తెల్లవారుజామునే లేచి మళ్ళీ వాళ్ళ చెల్లి లక్ష్మి హడావుడిగా వెళ్ళిపోతుందేమో అని తనకంటే ముందే చక్కగా స్నానం చేసి తయారయ్యి లక్ష్మి ఎప్పుడు బయటికి వచ్చి తనకి రాఖీ కడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే తను అనుకున్నట్లుగానే లక్ష్మి రెడీ అయి బయటికి వచ్చి రామును కనీసం పలకరించకుండా బయటికి వెళ్ళిపోతూ ఉండగా, అమ్మా లక్ష్మి, అలా వెళ్ళిపోతున్నావు, ఈరోజు ఏంటో మర్చిపోయావా అని అంటాడు. అప్పుడు లక్ష్మి, నేను తొందరగా వెళ్ళాలి, నీతో మాట్లాడేంత సమయం నాకు లేదు అని అంటుంది. అది కాదమ్మా, ఒక్కసారి ఉండమ్మా, ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన రోజమ్మా అని చెబుతూ ఉన్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోగానే రాముకి చాలా బాధ వేస్తుంది. సరేలే, తనకి పని ఉందని చెప్పిందిగా, అయిపోయాక మళ్ళీ వచ్చి కడుతుందిలే అని తనకు తానే సర్ది చెప్పుకొని పొలం వెళ్ళిపోతాడు. ఇంకా పొలం వెళ్ళి ఏ పని చేయకుండా తన చెల్లి అక్కడికి వచ్చి రాఖీ కడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ఎంతసేపు చూసినా కానీ లక్ష్మి మాత్రం రావటం లేదు అని, పని తొందరగా ముగించుకొని ఒకవేళ నా కోసం ఇంటి దగ్గరికి వచ్చి ఎదురు చూస్తుందేమో అని ఇంటికి వెళ్ళిపోతాడు. లక్ష్మి ఇంకా ఇంటికి కూడా రాలేదు. ఇంకా తన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇంకా అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది. రాత్రి సమయం కూడా అయిపోతుంది. రోజు ఈ పాటికి లక్ష్మి ఇంటికి వచ్చేసేది. ఈరోజు ఇంకా ఇంటికి రాలేదేంటి? ఒకవేళ నాకు రాఖీ కట్టవలసి వస్తుందేమో అని ఇంకా ఇంటికి రావటం లేదేమో అని అనుకొని, అయినా అలా ఎందుకు చేస్తుందిలే, రాఖీ కట్టినా కట్టకపోయినా ఇంటికి వచ్చి తన గదిలోకైనా వెళ్ళిపోతుంది కదా, అయినా అసలు ఎందుకు రాలేదు అని పోలీస్ స్టేషన్ దగ్గరికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా చెల్లెలు లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు, ఎప్పుడు వస్తుంది అని, తన ఫోన్ కలవటం లేదు, ఒకసారి మా చెల్లికి ఫోన్ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు వాళ్ళు, మేడం గారు ఇక్కడ లేరు, ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోయారు అని చెబుతారు. అదేంటి, మా చెల్లి ఇంటికి వచ్చేసిందా, అసలు తనింకా ఇంటికి రాలేదు అని అంటాడు. అప్పుడు వాళ్ళు, ఏమోనండి, మేడం గారు అయితే ఇక్కడ నుంచి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారు అని ఫోన్ పెట్టేస్తారు. ఇంకా వాళ్ళు చెప్పింది విని రాము చాలా కంగారు పడుతూ తన చెల్లెలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలియక చాలా భయపడుతూ తన స్నేహితురాళ్ళందరికీ ఫోన్లు చేసి అడుగుతూ ఉంటాడు. అందరూ మాకు తెలియదు అని చెబుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే లక్ష్మితో కలిసి పనిచేసే ఒక ఆవిడ రాముకి ఫోన్ చేసి, నేను మీ చెల్లెలు లక్ష్మితో కలిసి ఉద్యోగం చేస్తున్నాను,
అయితే కొన్ని రోజుల క్రితం లక్ష్మి ఒక పెద్ద గూండాని అరెస్టు చేసింది. అతను నిన్నే బెయిల్ మీద విడుదల అయ్యాడు. ఇంకా అతను బయటికి రాగానే లక్ష్మి తనని అరెస్టు చేసినందుకు పగబట్టి తనను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు అని చెబుతుంది. అది విని రాముకి చాలా భయం వేస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడు వాళ్ళు నా చెల్లెలిని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అని అంటాడు. ఏమో రాము గారు, కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఒక చోట గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి ఏమైనా తీసుకువెళ్ళి ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళండి, నేను కూడా ఈలోపు అక్కడికి చేరుకుంటాను అని అంటుంది. సరే అని రాము వెంటనే ఆ గెస్ట్ హౌస్ ఎక్కడుందో వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. రాము అక్కడికి వెళ్ళేసరికి ఆ గూండాలు తన చెల్లెలిని బంధించి, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అరెస్టు చేస్తావా అని కోపంగా తనని కత్తితో పొడవబోతూ ఉండగా రాము వెళ్ళి తన చెల్లికి కత్తి గుచ్చుకోకుండా తాను వెళ్ళి అడ్డంగా ఉంటాడు. ఆ కత్తి వచ్చి తనకి కడుపులో గుచ్చుకుంటుంది. ఇంకా ఇంతలో పోలీసులు వచ్చి ఆ గూండాలని పట్టుకుంటారు. ఇంకా రాము, అమ్మా చెల్లి లక్ష్మి నీకేం కాలేదుగా అమ్మా అని తనని చూస్తూ కింద పడిపోతాడు. ఇంకా వెంటనే లక్ష్మి రాముని లేపుతూ లెగువన్నయ్య లెగువన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. తన స్నేహితురాలు లక్ష్మి, ఇప్పుడు మనం ఆలస్యం చేస్తే మీ అన్నయ్య ప్రాణాలకే ప్రమాదం, మనం వెంటనే మీ అన్నయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని ఇద్దరూ కలిసి రాముని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి రాముకి చాలా రక్తం పోవటంతో డాక్టర్స్ వెంటనే మీ అన్నయ్యకి రక్తం ఎక్కించాలని రక్తం తెప్పించి ఎక్కిస్తూ ఉంటారు. ఇంకా కొంత సమయం గడిచిన తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చి, మీ అన్నయ్య అసలు స్పృహలోకే రావటం లేదు, చాలా రక్తం పోయింది, అయినా మేము ఇప్పుడు చాలా రక్తం మళ్ళీ తిరిగి ఎక్కించాము, కానీ తాను మాత్రం స్పృహలోకి రావటం లేదు, కొంత సమయం గడిస్తే గానీ మేము ఏ విషయమో చెప్పలేము, ఇంకా పైనున్న భగవంతుడే మీ అన్నయ్యని రక్షించాలి అని చెబుతారు. ఇంకా డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మికి ఏం చేయాలో ఏం అర్థం కాక ఏడుస్తూ, అసలు నేను మా అన్నయ్యని అనవసరంగా అపార్థం చేసుకొని ఉన్నాను, మా స్నేహితుల మాటలు విని తప్పుగా అర్థం చేసుకున్నాను, అసలు నా కోసం తన ప్రాణాలనే పడంగా పెట్టాడు మా అన్నయ్య, అప్పుడే తనకి సరిగ్గా రాఖీ గుర్తుకు వస్తుంది. వెంటనే వెళ్ళి అన్నయ్యకి రాఖీ కడదామని రాము చేతికి రాఖీ కడుతుంది. ఇంకా రాఖీ కట్టగానే రాము చిన్నగా కళ్ళు తెరుస్తాడు. ఇంకా రాము కళ్ళు తెరవగానే లక్ష్మి చాలా సంతోషంతో, నన్ను క్షమించన్నయ్యా, నేను అనవసరంగా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఈ సంవత్సరం నేను రాఖీ కట్టకపోవటం వల్లే ఇలా ఇంత ప్రమాదం జరిగింది అని నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది. అప్పుడు వెంటనే రాము కూడా, అవునమ్మా, ప్రతి ఏటా నువ్వు నాకు రాఖీ కడితే నాకు అంతా మంచే జరిగేది, ఈ సంవత్సరం నువ్వు నా మీద కోపంతో రాఖీ కట్టలేదు, అందువల్లే నేను ఇంత ప్రమాదానికి గురి అయ్యాను, ఎప్పుడైనా సరే నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నాకు రాఖీ కడుతూనే ఉండమ్మా అని అంటాడు. ఇంకా ఇప్పుడు రాము లక్ష్మి కలిసి ఇంతకు ముందులాగే చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు.